హాయ్ అండి, వెల్కమ్ టు కమసాని ప్రజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు, లేదా మీరు నైట్ డిన్నర్కి కూడా యూస్ చేయొచ్చు. దీంట్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తక్కువ క్యాలరీలు ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తున్నాము. అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా రుచిలో దీనికి రాజీ పడాల్సిన అవసరం లేదు. చాలా రుచికరంగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా ఎలాంటి చట్నీ తయారు చేసుకోవాలనేది కూడా చెప్పేస్తాను. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా మజ్జిగను తయారు చేసుకోవాలి. ఒక్కరోజు పులియబెట్టండి. పులిసినటువంటి మజ్జిగలో పావు బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని పావు భాగం వరకు సగ్గుబియ్యాన్ని, లావు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఒక గ్లాసు లేదా అర గ్లాసు వరకు బియ్యాన్ని కడిగి వేసుకోండి. ఒక గ్లాస్ అయినా అర గ్లాస్ అయినా. మీరు ఒకవేళ దీంట్లో నేను జొన్న రవ్వని యాడ్ చేస్తున్నాను. ఎక్కువ జొన్న రవ్వని వాడుకోవాలి అనుకునే వాళ్ళు బియ్యాన్ని కాస్త తగ్గించి వేసుకోండి. నార్మల్గా వాడుకోవాలనుకుంటే 2 గ్లాసుల జొన్న రవ్వని వేసుకొని 1 గ్లాసు బియ్యాన్ని వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో మీరు స్కిప్ చేయకుండా చూడండి, నేను మధ్యలో ఇంకో ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేస్తాను. ఇలా కలిపేసి గ్రైండ్ చేసేసుకోవడమే కదా అని అనుకోకండి, పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలిపేసేసుకొని ఓవర్ నైట్ అలా నానబెట్టేసుకోండి. పొద్దున ఒకసారి మూత తీసేసి మొత్తాన్ని ఒకసారి కలియబెట్టండి. ఇవి బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి 2 పోర్షన్స్గా వేసుకోండి. ఫస్ట్ పోర్షన్లో అయితే మనకి అడుగున ఉండిపోతుంది. మనం ఎంత కలిపినా కానీ జొన్న రవ్వ, సగ్గుబియ్యము, బియ్యము ఇవన్నీ అడుగున ఉండిపోతాయి. ఫస్ట్ పార్ట్లో కొంచెం అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోండి. రెండో పార్టిషన్ వేసినప్పుడు దాంట్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుందండి. లైట్గా ఉంటుంది, చాలా హెల్తీ. తప్పకుండా ఇది ప్రిపేర్ చేసుకొని సమ్మర్లో కనుక మీరు రెగ్యులర్గా తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఇలా రెండోసారి కూడా గ్రైండ్ చేసుకున్న దాన్ని గిన్నెలోకి వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పిండి పల్చగా ఉంది కదా, దీంట్లోకి మనం ఇప్పుడు జొన్న పిండిని వాడుకుందాము. జొన్న రవ్వనైతే నైటే నానబెట్టుకున్నాము. జొన్న పిండిని కూడా జల్లెడ పట్టేసుకొని, లేకపోతే మీ దగ్గర శుభ్రంగా ఉంది అనుకుంటే డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు. లేదా మీకు కన్సిస్టెన్సీ తెలిస్తే మిక్సీ జార్లో మీరు రెండోసారి గ్రైండ్ చేస్తారు కదా, అప్పుడే కొంచెం జొన్న పిండిని కూడా వేసుకొని మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత చేతితోటి కలుపుకోండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోండి. తొందరగా పిండి నానిపోతే తొందరగా మెల్ట్ అయిపోతుంది, ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా కలిపేసుకున్నారు అంటే ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు దోశ ప్యాన్ని వేడి చేసేసేయండి. ఒక్క 5 నిమిషాలు అలా పక్కన పెట్టుకొని దోశలాగా వేసేసుకోండి. మనం వాడినటువంటి అన్నీ కూడా లో క్యాలరీస్లో ఉండేటటువంటివి. జొన్న రవ్వ అంటే దాంట్లో మంచి కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. జీర్ణక్రియకు కూడా మంచి హెల్ప్ అవుతుంది. వాడిన జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చిలు ఇవన్నీ కూడా టేస్ట్కి చాలా చాలా బాగుంటాయి. అలాగే శరీరానికి మంచి తగిన పోషకాలను కూడా ఇస్తుంటాయి. అయితే ఇవి నానబెట్టడం వల్ల తేలికగా మనకి గ్రైండ్ అవుతుంది. అలాగే కావలసిన పౌష్టిక విలువలన్నీ పెరుగుతాయి. డైజెషన్కి కూడా మంచిగా పనిచేస్తుంది. సో వెయిట్ లాస్కి ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. పొద్దున్నే మనం ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకున్నట్లయితే మన శరీరానికి కావలసినవి అన్నీ కూడా దొరుకుతాయి. అలాగే ఆకలి కూడా తక్కువగా ఉంటుంది. వేసుకోవడం కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మరీ పల్చగా రావు. మనకు పుల్లట్లు వేసుకుంటే ఎలా వేసుకుంటామో అలా ఆ టేస్ట్లో అనిపిస్తుంది. హెల్తీగా తయారు చేసేసుకుంటాం. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కంటే కూడా పచ్చిమిర్చి సొరకాయ, పచ్చిమిర్చి టమాటా, పచ్చిమిర్చి వంకాయ, ఇలా రోటి పచ్చళ్ళు ఏమన్నా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు ఉల్లిపాయ, అల్లము, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఈ మజ్జిగ జొన్న రవ్వ దోశనైతే తయారు చేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. చాలా సాఫ్ట్గా, చాలా రుచికరంగా ఉంటాయండి. నేను టేస్ట్ చేశాను కాబట్టి
చెప్తున్నాను. మీరు కూడా తప్పకుండా చేసుకొని రెగ్యులర్గా తిన్నారు అని అంటే తప్పకుండా మీరు అనుకున్న టైంలో వెయిట్ లాస్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.